బ్రౌనీకి ఇయర్ క్లీనింగ్ డే అనమాట. మా బ్రౌనీకి స్నానం చేపిచ్చిన పక్క రోజు ఇయర్ క్లీనింగ్ అయితే చేస్తాను. ఎందుకంటే అన్ని పనులు ఒక్కసారిగా చేస్తే మొండికేస్తది. లేదంటే మంచం కిందకి వెళ్లి దాక్కుంటుంది. ఇంకా ఎంత పిలిచినా బయటికే రాదు. దాని మీల్స్ టైం అయ్యేదాకా. అందుకే స్నానమైన పక్క రోజైతే ఇయర్ క్లీనింగ్ చేస్తాను. డాగ్స్ కి ఇయర్ క్లీన్ చేయడం వల్ల వాటికి ఇయర్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అలాగే ఎక్సెస్ గా ఉన్న వ్యాక్స్ అనేది రిమూవ్ అయిపోతుంది. వాటికి బ్యాక్టీరియా ఇంకా ఈస్ట్ వల్ల ఇచ్చింగ్ రాకుండా ఉంటుంది. క్లీనింగ్ కూడా చాలా సెన్సిటివ్ గా చేయాలి. వాటికి పెయిన్ కలగకుండా. ఒక పెట్ ని హైజీన్ గా ఉంచాలంటే ఇది కూడా క్లీనింగ్ లో ఒక భాగమే. యాక్చువల్ గా చాలా పెట్ ఓనర్స్ వాటికి స్నానం చేపించి నీట్ గా ఉంచుతున్నాం అనుకుంటున్నారు గానీ హైజీన్ గా ఉంచాలంటే ఇయర్ క్లీనింగ్ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే టిక్స్ కి మెయిన్ టార్గెట్ వాటి ఇయర్సే. సో ఇలా క్లీన్ గా ఉంచడం వల్ల టిక్స్, ఫ్లీస్ రాకుండా ఉంటాయి. ఇంకా ఇరిటేటింగ్ స్మెల్ రాకుండా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. ఇంకా నేను యూస్ చేసేది వచ్చి పప్పీ వైప్స్ అనమాట. ఇది ఆన్లైన్ లో దొరుకుతుంది. ఇలా పైన మూత ఓపెన్ చేసి లోపల టిష్యూస్ ని పుల్ చేసుకోవడమే. నేను ఇది బ్రౌనీకి 1 ఇయర్ నుంచి వాడుతున్నాను. అంతకు ముందు నాకు కూడా తెలియదు. నార్మల్ టిష్యూస్ తో అయితే క్లీన్ చేసేదాన్ని ఇయర్స్. అయినా టిక్స్ వచ్చేసేవి. కానీ ఇది యూస్ చేసినప్పటి నుంచి టిక్స్ రావటం లేదు. ఇవి ఇయర్సే కాకుండా వాటి పాదాలు క్లీన్ చేయడానికి కూడా యూస్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్.